ఈరోజు కాకరకాయతో ఫ్రై చూపిస్తానండి. చేదు అనిపించకుండా ఎవరైనా తినగలిగేలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కాకరకాయలన్నీ చక్కగా ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలండి. తర్వాత ఇట్లా సన్నగా చక్రాలుగా కట్ చేసుకోవాలి. గింజలు ఉంటే తీసేసుకోవచ్చండి, ఈజీగానే వచ్చేస్తాయి. పైన బండి పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా చీలికలుగా కోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పనులు ఈ కరివేపాకు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి దీనిలో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఈ కాకరకాయ ముక్కల్లో వెల్లుల్లి కారం వేస్తున్నానండి. ఈ కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో రుచి చూసి చెప్తారా మీరు కూడా వండుకొని? ఈరోజు మా లంచ్ మెనూ వేడి అన్నం, పప్పుచారు, కాకరకాయ ఫ్రై, ముద్దపప్పులోకి ఆవకాయ పచ్చడి ఉందండి, నెయ్యి, వెల్లుల్లిపాయ కారం. ఈ వెల్లుల్లిపాయల కారాన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. పెరుగు, అరటిపండు. ఈ అరటిపండుని పెరుగన్నంలో తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. బనానా ఇలా బయట వదిలేస్తే పిల్లలు తినకపోతే నల్లగా అయిపోయి పాడైపోతాయి కదండి. పైన తోలు నల్లగా అయిపోయినా మెత్తపడ్డ పిల్లలు తినరు కదా. దానికి ఒక చిన్న చిట్కా. ఆ బనానాని న్యూస్ పేపర్లో ఇలా ఫోల్డ్ చేసేసి దానికి కొద్దిగా దారం చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ అయినా బనానా పాడవట్లేదండి. నేను ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.